కృష్ణా జిల్లాలో జరిగిన ఘోర బస్సు ప్రమాదం అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధానికి దారితీసింది. బాధితులను పరామర్శించేందుకు వెళ్లిన జగన్ వ్యవహరించిన తీరుపై అధికార పక్షం మండిపడింది. నిజాలు మాయం చేసేందుకు ప్రభుత్వం నింపింది. నిన్న తెల్లవారుజామున మూలపాడు దగ్గర కల్వర్టుపై ఉన్న డివైడర్ను ఢీకొట్టిన బస్సు అదుపు తప్పి కల్వర్టు మధ్యలో ఇరుక్కుపోయింది. ఈ ప్రమాదంలో 11 మంది చనిపోగా 30 మందికి పైగా గాయపడ్డారు. బస్సు కల్వర్టు మధ్యలో ఇరుక్కుపోవడంతో సహాయక చర్యలు నెమ్మదిగా సాగాయి. పలువురు ప్రయాణికులు బస్సులోనే ఇరుక్కుపోవడంతో గ్యాస్ కట్టర్ల సాయంతో బస్సు భాగాలను వేరు చేసి వారిని బయటకు తీశారు. క్షతగాత్రులను నందిగామ ప్రభుత్వ ఆసుపత్రికి, మరికొందరిని విజయవాడలోని ప్రైవేట్ ఆసుపత్రులకు తరలించారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 60 మంది ప్రయాణికులున్నారు. ఘటన జరిగిన వెంటనే స్థానికులతో కలిసి పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. 3 అంబులెన్సులు బాధితుల్ని ఆసుపత్రులకు చేరవేశాయి. 3 క్రేన్ల సహాయంతో బస్సును బయటకు తీశారు. మృతుల్లో ఎక్కువ మంది విశాఖవాసులే ఉన్నారు. అధిక వేగం, డ్రైవర్ నిద్రమత్తు వల్లే ప్రమాదం జరిగిందని భావిస్తున్నారు. ప్రయాణికుల ప్రాణాలు బలి తీసుకున్న బస్సు యాజమాన్యం దివాకర్ ట్రావెల్స్ పై కృష్ణా జిల్లా పెనుగంచిప్రోల్లో కేసు నమోదు చేశారు. ఐపీసీ సెక్షన్ 337, 338, 304A కింద కేసు పెట్టారు. బస్సు ప్రమాదంపై ప్రభుత్వం సమగ్ర విచారణకు ఆదేశించింది. బస్సు ప్రమాదం అధికార ప్రతిపక్షాల మధ్య విమర్శలకు దారితీసింది. నందిగామ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను ప్రతిపక్ష నేత జగన్ పరామర్శించారు. బస్సు డ్రైవర్ మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించకుండానే తరలిస్తున్నారని అధికారుల తీరుపై మండిపడ్డారు. పోస్టుమార్టం నిర్వహించకుంటే ప్రమాదం జరిగిన సమయంలో డ్రైవర్ తాగాడా లేదా అనేది ఎలా తెలుస్తుందని ప్రశ్నించారు. ఆశ్చర్యం ఏమిటంటే ఈ శవానికి పోస్టుమార్టం చేయాల నాయకన్న డాక్టర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ అదే పనిగా ఇక్కడికి వచ్చినారు. ఆ శవానికి పోస్ట్ మార్టం జరగకోకుండానే కట్టేసినారు, ప్యాక్ చేసి పంపించేస్తా ఉన్నారు. పోస్ట్ మార్టం జరిగేసినట్టుగా చేసినట్టుగాను చూపిస్తా ఉన్నారు. మరీ ముఖ్యంగా డ్రైవర్ తాగాడా లేదా అన్న అంశం మీద పోస్ట్ మార్టం చేశారా, డ్రైవర్ తాగాడా లేదా తాగి తోలాడా అని చెప్పి అడుగుతా ఉంటే అప్పుడు డాక్టర్ గారు చెప్తా ఉన్నారు, సార్ పోస్ట్ మార్టం చేయలేదు సార్ అని చెప్పి. జగన్ ఆసుపత్రికి చేరుకోగానే టీడీపీ నేతలు, కార్యకర్తలు అడ్డుకునే ప్రయత్నం చేశారు. జగన్ గోబ్యాక్ అంటూ నినాదాలతో హోరెత్తించారు. అంతకుముందు జగన్ రాకముందే మృతదేహాలు తరలించే ప్రయత్నం చేస్తున్నారని వైసీపీ కార్యకర్తలు కూడా ఆసుపత్రి దగ్గర ఆందోళనకు దిగారు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆసుపత్రిలో జగన్ వ్యవహరించిన తీరును మంత్రి కామినేని శ్రీనివాస్ తప్పుపట్టారు. జగన్ వచ్చే వరకు మృతదేహాలు ఉంచాలనడం దారుణమన్నారు. రెండవ డ్రైవర్ పోలీసుల అదుపులో ఉన్నాడని చెప్పారు కామినేని. డాక్టర్ల దగ్గర జగన్ లాక్కుంది పోస్టుమార్టం రిపోర్టు కాదని స్పష్టత ఇచ్చారు. మేము యాక్సిడెంట్ జరిగిన తర్వాత ప్రభుత్వం ఇమీడియట్గా అందరూ ఆ డాక్టర్ని వెళ్ళి పోస్ట్మార్టం చేసి అప్పించారు. ఈ పేషెంట్లందరినీ తీసుకొచ్చి 3 హాస్పిటల్లో పెట్టి ట్రీట్ చేస్తున్నారు. మేము 3 హాస్పిటల్కి వెళ్ళి చూసాం, డెడ్ బాడీస్ చూసాం. వాళ్ళందరినీ పంపించేయమని చెప్తే డెడ్ బాడీస్ని వెళ్ళకుండా ఆపేస్తున్నారు. ఏంటంటే వాళ్ళ నాయకుడు రావాలి, జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారు, అందుకని వచ్చారు. ఇది ఎక్కడ సంస్కృతం నాకు అర్థం కావట్లా. మీరు చెప్పదలుచుకున్న ఏదో మీడియాకి చెప్పొచ్చు, ఎక్స్గ్రేషియా పెంచమంటే అడగొచ్చు, తప్పలేదు. అంతేగాని డెడ్ బాడీ వచ్చేదాకా నాయకుడు ఇంకా హైదరాబాద్లో బయలుదేరని ఇక్కడ ఆపుతూ దానికి గొడవ చేస్తున్నాం. తర్వాత ఇంకొక అబద్ధాలు కూడా నన్ను అడిగారు. నేను వెళ్తే అక్కడ సెకండ్ డ్రైవర్ని హైదరాబాద్ తీసుకెళ్ళిపోయారంట కదండి అన్నారు. సెకండ్ డ్రైవర్ నాకు అడిగితే నేను డెఫినెట్గా అరెస్ట్ చేస్తాను, కానీ నాకు డీజీ గారు చెప్పారు ఈజ్ ఆల్రెడీ ఇన్ ద పోలీస్ కస్టడీ సెకండ్ డ్రైవర్ని. మొత్తం మీద దివాకర్ ట్రావెల్స్ బస్సు ప్రమాద ఘటన రాజకీయంగా రచ్చగా మారింది.